ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించబోతున్నాను. మనం దగ్గరుండి ఓన్గా కట్టుకుంటే ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారో అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ ఇల్లు అనేది చాలా బాగుంది. మొత్తం వర్క్ అంతా కూడా ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈ వీడియోలో ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా అన్నీ చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో ఇక్కడ మనకి బేస్మెంట్ హైట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. ఒక 4 అడుగుల పైనే వచ్చింది బేస్మెంట్ హైట్ అనేది రోడ్ లెవెల్ నుంచి. అండ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పొడవుగా వచ్చింది. 15 అడుగులు పొడవు వచ్చింది. ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చింది. అండ్ సీలింగ్ కూడా మనకి చెదలు పట్టకుండా ఉంటుంది. సీలింగ్ అనేది పీవీసీ సీలింగ్ తీసుకున్నారు. వాటర్ పడినా కూడా పాడవదు. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ ఇచ్చారు, బయట ఏదైనా వెహికల్స్ వాష్ చేసుకోవడం కోసం. అండ్ ఒక 3 అడుగుల ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేశారు. ఇది నార్త్ వైపు. మొత్తం ఇల్లంతా కూడా 165 గజాలు వస్తుంది. అంటే 3.4 సెంట్స్ కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 20.6 అంకనస్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో స్టార్టింగ్ హాల్ అయితే వచ్చేస్తుంది. కొంచెం పొడవు ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ డోర్ దగ్గర నుంచి ఆ డోర్ వరకు 32 అడుగులు పొడవు ఉంటుంది ఇది. అండ్ సీలింగ్ డిజైన్ చాలా సింపుల్గా డీసెంట్గా తీసుకున్నారు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన అన్ని కలర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. లైట్ కలర్సే తీసుకున్నారు. ఇలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అదే వెలుతురుకు కూడా బాగుంటుంది ఇలాంటి పెయింటింగ్స్ యూజ్ చేయడం వల్ల, కలర్స్ అనేవి. అండ్ ఇక్కడ 2 విండోస్ తీసుకున్నారు హాల్లోని. వెంటిలేషన్ అందుకే బాగుంది. అండ్ యూపీవీసీ విండోస్. 9.3 వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 31 అయితే ఉంటుంది. 32 ఉంటుంది ఇది. అండ్ 2 బెడ్రూమ్లు వస్తున్నాయి. సెంటర్లో ఏంటంటే బాత్రూమ్ వాల్ వస్తుంది. ఆ వాల్కి ఫ్రేమింగ్స్ తీసుకున్నారు చూడండి. లైక్ ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు ఆ గోడకి. ఇది టీవీ యూనిట్ ఇది. సో టీవీ యూనిట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ అక్రిలిక్ ఫినిషింగ్తో రావడం జరిగింది. ఇలా వచ్చాం మనం లోపలికి. ఇలా రాగానే టీవీ యూనిట్. అండ్ సోఫా సెట్స్ వేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. ఇదంతా అక్రిలిక్ ఫినిషింగ్ ఇది. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ కింద డ్రాస్ వచ్చేసాయి. సో అది మాస్టర్ బెడ్రూము. అక్కడ మనకు కనపడుతుంది చూస్తున్నారు, అదంతా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఒకసారి చూపిస్తాను పదండి. ఇది చూసిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ గంగనపల్లిలో అయితే ఉంటుంది. ఇది ఒక కుడా లేఅవుట్. బయట ఇచ్చిన రోడ్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వీటన్నిటికి కూడా మహా అయితే ఒక 1/2 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది 13x11 సైజులో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఇంకొక హౌస్ కూడా చెప్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. బడ్జెట్లో వస్తుంది ఆ హౌస్ అనేది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్లు వచ్చేసాయి. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది 310x510 సైజులో అయితే తీసుకున్నారు. అండ్ యూజ్ చేసిన కమోడ్స్, ట్యాప్స్ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది. జాగ్వార్వే యువర్డైర్. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఎపాక్సీ ఫిల్ చేస్తారు. అండ్ ఇదిగోండి వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీవే. చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో పదని బయటకి అయితే వెళ్దాం ఇప్పుడు. టోటల్గా మొత్తం అంతా కూడా 165 గజాలు ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. 27x55 కొలతలతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ కూడా లాస్ట్లో ఇస్తాను నేను మీకు, హౌస్ ప్లానింగ్ అనేది. మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. డోర్స్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి, బెడ్రూమ్ డోర్స్ అనేవి. మొత్తం స్విచ్లన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ వాటికి యూజ్ చేయడం జరిగింది.
అండ్ డోర్ తీయగానే ఫ్రంట్ మనకి వార్డ్రోబ్ తీసుకున్నారు. సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 11x10 9 సైజ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ సీలింగ్లో యూజ్ చేసిన కలర్స్కి వార్డ్రోబ్స్కి రెండు మ్యాచ్ అయ్యే విధంగా అయితే తీసుకున్నారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఈ పక్కన దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. జస్ట్ అలా ప్లెయిన్ డోర్స్ ఇచ్చేయకుండా దీని మీద టీ పట్టీ అయితే యూజ్ చేశారు. ఇలా ఈ టీ పట్టీ రావడం వల్ల ఏంటంటే మంచి లుక్ అయితే వచ్చింది వార్డ్రోబ్ డోర్స్కి. సో పదండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇది దానికన్నా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. 3, 4 వెడల్పు ఉంటుంది. 5, 10 పొడవుతో రావడం జరిగింది. కాకపోతే రెండు కూడా సరిపోతాయి. చిన్న సైజ్ అయితే ఏం కాదు, రెండు కూడా పర్ఫెక్ట్ సైజే, మంచిగానే తీసుకున్నారు. హౌస్ అయితే మాత్రం పక్కా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది టోటల్ ఇదంతా కూడాని. సో స్టార్టింగ్ నేను మీకు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఇస్తానని చెప్పాను కదా, ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూపిస్తాను, చూసుకోండి. తర్వాత బ్యాలెన్స్ హౌస్ అంతా కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి 27x55 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదిగోండి 9x315 సైజులో పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఆల్రెడీ ఇప్పుడు హాల్ చూసాం కదా, ఇదిగోండి 23x9 3 సైజులో జస్ట్ హాల్ పార్ట్ మట్టిగా చూపించాను ఇక్కడ ప్లానింగ్లోని. అండ్ ఆ తర్వాత డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది, పక్కనే కిచెన్ అయితే వస్తుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాము. సో రెండిట్ల మధ్యన 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ బయట మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా వాష్ ఏరియా అయితే వచ్చేస్తుంది. ఒక కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ ఇది. సో ఇప్పుడు ఇంకా చూడలేదు, ఇవి చూడబోతున్నాం మనం. సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా చూపిస్తున్నాం చూసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అని కూడా డిజైన్ చేస్తాము. వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లానింగ్స్కి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ పెట్టాము. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక సరిపోతుంది. ప్లాన్స్ ఎవరైనా కావాలంటే దానికి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదంతా కూడా హాల్ ఇది. పదండి ఒకసారి మనం కిచెన్ డైనింగ్ ఇదంతా కూడా చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక పార్టీషన్ ఇచ్చారు కదా, ఈ పార్టీషన్లో చాలా ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు. ఇలా ప్లాట్ఫామ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే డిఫరెంట్ ఐడల్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బాగా ఇచ్చారు ఇక్కడ పార్టీషన్ అనేది. అండ్ రెండు పక్కన గుమ్మాలు తీసుకున్నారు, గ్రానైట్ గుమ్మాలు అనేవి. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనం చూస్తుంది. డైనింగ్ కిచెన్ రెండు కూడా మనకి మధ్యలో ఎటువంటి పార్టీషన్ లేకుండా తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే డైనింగ్ టేబుల్ వేసుకున్నప్పుడు ఇరుకు లేకుండా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా లుక్ అనేది చాలా స్పేషియస్గా కనబడుతుంది ఇలా తీసుకోవడం వల్ల. సో 7 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది. పొడవు వచ్చేసరికి 8 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి ఒక 8.2 అయితే ఉంటుంది కిచెన్ అనేది. సో ఇదంతా కూడా కిచెనే. స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు. అంతా గ్లాసీ ఫినిషింగే, డార్క్ బీజ్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. ఇది పూజా మందిర్ ఇది. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అంతా వుడ్ వర్క్లోనే చేశారు, సిఎన్సి కట్ డిజైన్ వచ్చింది. సో మొత్తం అంతా కూడా చాలా డీసెంట్ లుక్లో అయితే ఉంది ఇదంతా కూడా. అండ్ కింద ప్రసాదాలు పెట్టుకోవడం కోసం ఇట్లా చిన్న చిన్న ప్లాట్ఫామ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేశారు. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇవి. సో ఇంకా మనం ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 75 లక్షలు అయితే చెప్తున్నారు. 75 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదే విధంగా మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా మన ఛానల్ నెంబర్ కూడా వీడియో కింద పెడతాము, చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాస్కెట్సే. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉంటాయి. డోర్స్ అనేవి జస్ట్ ఇలా స్లో క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది వాల్ యూనిట్ ఇది. ఇక్కడ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ గ్రైండర్లు కానీ మిక్సీలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం ప్లేస్ అయితే కనుక బాగా తీసుకున్నారు, ఇరుగ్గా అట్లా లేకుండా ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి పక్కన ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు, జస్ట్ నార్మల్గా ఉంటుంది, మరీ పెద్ద ఓపెన్ ప్లేస్ ఏం కాదు, జస్ట్ సెట్ బ్యాక్ వదిలేరు అంతే. కాకపోతే వదిలిన ప్లేస్ అనేది బాగా వదిలేరు, 2 అడుగులు అయితే వదిలేరు ఈ పక్కన. సో
సో మినిమం స్పేస్ అయితే మెయింటైన్ చేశారు. రేపు అన్న రోజు ఏదైనా బాత్రూమ్స్ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా పైప్లు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది రిపేర్ చేసుకునే టైంకి. అండ్ ఏసీలు పెట్టుకోవడం కూడా ప్రాబ్లం ఉండదు. సో పదండి ఒకసారి నేను మీకు ఆ పక్కన వాష్ ఏరియా ఇదంతా కూడా చూపిస్తాను. అండ్ గ్రిల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ డిజైన్ అనేది. యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. సో స్విచ్లు అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఒకసారి ఈ పక్కన ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ పక్కన బోర్ అయితే వచ్చేసింది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 20-25 ఫీట్ డెప్త్లోనే వాటర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ వాషింగ్ మిషన్, ట్యాప్ పాయింట్, వాష్ బేసిన్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. స్లాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయింది, మొత్తం అంతా వచ్చింది. అది మనం అక్కడ ఆల్రెడీ చూసాము. ఒకసారి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది. సో ఇది వచ్చేసరికి 3.7x4.7 సైజులో అయితే ఉంటుంది. కమోడ్ ఇండస్ట్రియల్ కమోడ్ తీసుకున్నారు. సో పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. పైన కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అండ్ స్టార్టింగ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను, బడ్జెట్లో ఇంకొక హౌస్ డీటెయిల్స్ కూడా చెప్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని చెప్పేసి. సో అదేంటంటే మనకి ఇదే కాకినాడ తోరంగి ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది. ఒక సైట్ అయితే ఉండడం జరిగింది. అది మనకి ఇంచుమించు ఒక 140 గజాల సైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి అయితే సేల్ చేస్తున్నారు. డబల్ బెడ్రూమ్ హౌస్ అది విత్ ఇంటీరియర్తో. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాకపోతే ప్రైస్ అనేది మీకు ఇంకా తగ్గుతుంది. అది ఇంచుమించు మీకు ఒక 57 lakhsకి అయితే సేల్ చేస్తున్నారు. డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది విత్ కార్ పార్కింగ్ అయితే వస్తుంది. రెండింటికి 2 బాత్రూమ్స్తో చాలా బాగుంటుంది అది కూడాని. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే సైట్ అయితే ఉంది 57 లక్షలకే విత్ ఇంటీరియర్తోని. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను. సో పైకి అయితే వచ్చేసాం మనం. దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కాలమ్స్ చూడండి, దగ్గరగా ఒక 15 కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని. సో ఇంచుమించు దీనికి ఇన్ని కాలమ్స్ అవసరం లేదు, కాకపోతే ఇచ్చారు కన్స్ట్రక్షన్ స్ట్రెంత్ బాగుండాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక ట్యాంక్ కూడా తీసుకున్నారు ఓరియంట్ది. సో ప్రతి దానికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా లేఅవుట్ బయట 40 ఫీట్ రోడ్లతో అయితే ఉంటుంది. లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరైనా హౌస్ తీసుకుందాము అనుకున్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి.